ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మస్తు మస్తులే. ఈరోజు అయితే మేము స్వీట్ చేసుకున్నాము. ఏం స్వీట్ అంటే గులాబ్ జాము. ఏ చూపి ప్యాకెట్లు ఇవ్వండి. గులాబ్ జాము 2 ప్యాకెట్స్ అన్నమాట. ఇప్పుడైతే మేము ఇస్తాము. వాటర్ ప్యాకెట్ కట్ చేసుకున్నాము 2. సరిగ్గా కూర్చో. వాటర్ తీసుకుంటాము. అవి అట్టు పోయకూడదు. కొన్ని పోసుకుంటాము. ఇది ఒకటి బాగా కదా అదిగోండి. బాగా మేము ఇక్కడ పిసుకుతున్నాం. ఇదిగో ఏడంటే మా అమ్మమ్మ పిసుకుతుందని చెప్పు. ఏడంటే ఎవడండి అమ్మమ్మ కూడా అక్క ఇంపైంది. ఇదిగో పెట్టి పాకం పట్టడానికి వెళ్తుంది. మా అమ్మమ్మ గులాబ్ జామ్ పిండి పిసుకుతున్నది మెత్తంగా. 2 ప్యాకెట్లు అనమాట. చూడండి అంత వచ్చి. ఇక్కడైతే పాకం పడుతుంది. ఏమేమి వేస్తుందో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. కింద ఇక్కడ మెయిన్ ఆన్ చేయాలి. పెట్టామన్నమాట. ఫస్ట్ కుండ పెట్టాము. కొన్ని నీళ్ళు తీసుకుంటున్నాము. నీళ్ళు తీసుకొని అదిగో దాంట్లో వేసేయాలి అన్నీ. చూడండి ఇంకొన్ని 2 గ్లాసులు వేయాలన్నమాట నీళ్ళు. బాగుంది. 3 గ్లాసులు అనమాట మా అక్కేస్తుంది. 4 గ్లాసులు అంట. అది 4 గ్లాసులు. ఇదైతే చక్కెర అనమాట. చక్కెర అయితే కొంచెం వేసుకోండి మీరు కూడా. అంతా వేసేసింది చక్కెర. ఏమైందో ఇంకొంచెం అవసరం లేదులే. ఇది కూడా చక్కెర అనమాట. చాలా వేయాలంటాం. ఉప్పు అనుకుంటారు ఇంతకి. ఇదిగోండి అయితే ఇట్లా అయ్యాయన్నమాట. ఇప్పుడైతే బాగా మరగనిచ్చేయాలి. ఇప్పుడైతే ఏం వేస్తున్నదో నాకు తెలియదు. ఇప్పుడు ఏం వేస్తున్నావు? ఇప్పుడైతే కిటికీలు తీస్తుందంట. అది కూడా తీసేదే. ఇంకో గంట దాంట్లో కలబెట్టాలి. ఫోన్లో నేను నీళ్ళు వేసాను. ఇది పెద్ద వంట పెట్టుకోవాలి. చక్కెర బాగా కరగాలి. ఇది బాగా పాకం వచ్చిన తర్వాత చూపిస్తాం. ప్రస్తుతానికి ఇంతే. అయితే అంతా పిసుకడం అయిపోయింది. వాము ఇప్పుడు ఇంకా వంటలు వేయాలి. యాడికి పోయినా చేతులు కడుక్కోవడానికి. ఇప్పుడు ఏం చేస్తుండవు? ఇప్పుడు ఇవి అయితే నేను వంటలు వేస్తున్నాను. నీకు వచ్చా? నాకు నీకంటే బాగలేదు. ఇదిగోండి కొంచెం తీసుకొని. అంత పెద్ద కాదు, ఇంత పెద్ద కాదు. గోలీ సైజ్ చేసుకోవాలి. చిన్న గోలీ చాలా. చూపి రౌండ్ మంచిగా రౌండ్ రావాలి. మళ్ళీ చెప్పు. మా ఇంట్లో కూడు కొరలేమమ్మా.
ఫ్రెండ్స్, ఇది ఇట్లా కొన్ని అయ్యాయి, ఇంకా ఉంది. ఇదిగో ఇట్లా బాగా రౌండ్ చుట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, ఇదైతే యాలక్కాయ అంట. అదంతా బాగా దంచుకోవాలి. మా పాకం ఎట్లా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి, ఇదిగోండి ఇప్పుడైతే వేస్తాం. దంచుకున్న యాలకులు వేసేద్దాం. మరిగే పాకంలో వేసేద్దాం. మేమైతే మళ్ళీ కొడుకు పోసేస్తాం. ఈ బాగా చేస్తాం. ఇటు పట్టుకో, ఒకసారి వచ్చింది పాకం చేస్తా. చూద్దాం ఒకసారి పాకం వచ్చిందో రాలేదో. బాగా కలిపెట్టాలి. ఇప్పుడు రాలేదంట. ప్రస్తుతానికి ఇంత వచ్చిందన్నమాట. మేము ఇది చేస్తుంటే చూడు, వీడైతే ఫోన్ చూస్తున్నాడు అనమాట. పాకం వచ్చేసింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నాం. దీనిపైన మూత పెట్టుకుంటున్నాం. నాకైతే 2 ప్యాకెట్లు వచ్చాయి. ఇప్పుడు పాకం పట్టుకోవడానికి బండలు పెట్టుకుంటాం. పాకం అయిపోయింది. ఇప్పుడు వాటిని కాల్చుకోవడానికి బాగా ఎంచాలి ఫ్రెండ్. బాండిల్ వేడైంది. ఇప్పుడు ఇక్కడ నూనె పోస్తుందా. సాల్ మోయినం. నూనె వేడైన తర్వాత చూపిస్తా. మొత్తం ఇన్ని గులాబ్ జాములు ఉంటలేని ఇక్కడ నూనె వేడవుతుంది. ఇప్పుడైతే మేము వంటలు వేస్తున్నాము. నూనె గరమైంది. బాగా వేడవ్వాలి. ఇదిగోండి, ఒకటి వేస్తే చూడ ఎట్లా పొంగి. నేను కూడా ఒకటి ఫోన్ పడుద్ది. ఫోన్ వాడాలి. పైకి పెట్టి తీసేస్తామా నిన్న. ఇదిగోండి, నేను కూడా ఇంకొకటి వేద్దాం. తిప్పాలి ఫస్ట్, తర్వాత ఎక్కువ మాడనీయకూడదు. ఈ బాగా కాలితేనే టేస్ట్. ఇలా బాగా ఈ కలర్ రావాలి. ఇప్పుడు తీసేస్తున్నా. నూనె అంతా పొంగి ప్లేట్లో. ఇప్పుడు వీటిని ఇక్కడ పెడదాం. మళ్ళీ వేద్దాం. ఇప్పుడు మా పోరి వేస్తుంది. సిమ్లో పెడతా. చిదే తింటుంది. ఎట్టుంది? ఇంట్లో కరెంటు పోయింది. నల్లంగా వస్తుంది. తీసినవన్నీ ఫస్ట్ ఒక ప్లేట్లో వేసుకోవాలి. అప్పుడే పాకం లేదు. ఇవి ఈడు దాకా వచ్చినాయి ప్రస్తుతానికి. ఇవన్నీ అయిన తర్వాత చూపిస్తా. ఒకేసారి పెద్ద మనిషి గ్యాస్ అంత ఎత్తులేదు కానీ కలబెట్టడానికి వచ్చింది. పిల్లబడంకాయ దగ్గర ఫైనల్లీ అయిపోయినాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు తీసుకోవాలి. లాస్ట్లో దిద్దు నువ్వే. ఎనిమిది నిమిషాలేనా? 10 నిమిషాలు.
లాస్ట్లో ఇస్తా కొన్ని. నాకేముంటది ఇది నువ్వు ఇటు దేవు పట్టుకో. వెనక్కి నూనె పడుద్ది మీద. నూనె తెంగినా పాపం ఫైనల్ అయితే ఇట్లా ఎన్ని వచ్చాయి. మాకైతే 2 ప్యాకెట్లకి, మీకు ఎన్ని వస్తాయో. ఆగు. ఈ కాల్చుకోవడం అయిపోయింది. వెనక్కి బొమ్మ ఫేసులు కానొస్తాయి. ఇప్పుడు దగ్గరికి రా. ముందుగా కాగబెట్టుకున్న పాకం ఇది. ఇప్పుడు ఇందులో యాలక్కాయలేసింది. గెంతుతోటి కలుపు. ఏంది బాగుండియా అయ్యి యాలక్కాయలు వేస్తే బాగుండు అక్క. ఈ రావు యాలక్కాయలు కానీ ఇట్లా అనుకోవాలి, బాగా పాకం పట్టుద్ది. అటు పోయి మా ఇద్దరిని ఫోటో తీయాలా ఏంది? ఫైనల్లీ మా గులాబ్ జాములు రెడీ. మీకు కనుక మా ఈ గులాబ్ జాములు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. తినేటప్పుడు చూపిస్తాం. ఫైనల్లీ గులాబ్ జాములు ఇలా అయినాయి. ఫైనల్ గా అయితే మా గులాబ్ జాములు చూడండి ఇట్లా వచ్చాయి. మేమైతే తింటున్నాం ఇప్పుడు. చాలేమో 6 తలా 3 ఇంకో గిన్నె మా. ఫైనల్ అయితే మేము 3 అన్నమాట. 3 ఒక్కొక్కరికి 4 వచ్చిందంట. టేస్ట్ చేయి. ఎట్టుంది శ్యామ్?